అది మన ఖమ్మం అంటే ఖమ్మం జిల్లా కాదు, ఒక దేశం, ఖమ్మ దేశం అని చెప్పారు. ఆ దేశంలో ఖమ్మంలో అడుగుపెట్టిన విశారాధన గారికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ విశారాధన గారి ముందు నేను అంత లోతుగా ఈ చర్చ పెట్టడం కంటే సార్తో మాట్లాడితే మనం వింటే సరిపోద్ది అనేది నా అభిప్రాయం. కాకపోతే సార్ మనం 90% ఉన్నాం, మనం రాజ్యాధికారం కావాలని దాని మీద బీసీ ఎస్సీ ఎస్టీ జాతుని కండక్ట్ చేస్తూ అన్ని కార్యక్రమాలను స్పందిస్తున్నారు కదా. ఆ బీసీ ఎస్సీ ఎస్టీ జాతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రాజ్యాధికారం అని సార్ చెప్తున్నారు. రాజ్యాధికారం అంటే ఎస్సీ ఎస్టీలకి ఆటోమేటిక్ గా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాధికారం మన ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి. మన బీసీలకు 42 రిజర్వేషన్ వచ్చింది కాబట్టి 42 రిజర్వేషన్ మీద ఎస్సీ అయిన నేను, విశారాధన నేను బీసీల కోసం పోరాడుతున్నాను. సావా మహారాజు గారు, పూలే గారు మా ఎస్సీల కోసం కల్పించిన రిజర్వేషన్ కి వాళ్ళకి కృతజ్ఞత కోసం, వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం నేను బీసీల కోసం పోరాడుతానని ముందుకు వచ్చిన మహానాయకుడు విశారాధన గారు. అయితే నేను చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు మీ బీసీల కోసం 42% 9th షెడ్యూల్లో చేర్చాలని పోరాడుతున్నాం కదా. 9th షెడ్యూల్లో కోసం పోరాడితే మనకు వచ్చేది రాజ్యాధికారమే కదా. మనం అన్నిటికంటే కూడా మీరు ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ వస్తే మనం రాజ్యాధికారం సాధించినట్టే. కాబట్టి ఇదే మెయిన్ పాయింట్ గా పెట్టుకోవాలనేది నా ముఖ్య ఉద్దేశం సార్. మనం 90% ఉన్నా 40% ఉన్నా మనం పోరాడేది రాజ్యాధికారం కోసమే కదా. 42% వస్తే రాజ్యాధికారం వచ్చిందే కదా. ఎస్సీ ఎస్టీలకు ఆటోమేటిక్ రిజర్వేషన్ ఉంది కదా. మనం ముఖ్యంగా ఇదే పాయింట్ గారు విశారాధన గారు బాగా స్పందించి ఎన్ని రకాలుగా పద్ధతులైనా స్పందించి 42 రిజర్వేషన్ కోసం మీరు చేస్తున్న కృషిని మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు రాంబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.